వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్. నేను చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ గ్రేవీ చేస్తున్నాను. కావాల్సినవి 3 ఉల్లిగడ్డలు, చికెన్ అరకిలో, గసగసాలు వేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చికెన్ అదే స్పెషల్. నూరి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది మంచిగా కొంచెం వేపుకొని నూరి వేసుకుంటాను. సర్దైంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 3 చెంచాలు నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ కూడా వేపి పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేను కొబ్బరి నూనె వేడి చేసి కాల్చుకుంటాను. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. త్వరగా వేగుతుంది, 1 నిమిషంలో అయిపోతుంది. మాడిపోతుంది ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్లు 5 సెకండ్లలో వేగిపోతుంది. శుక్రవారం స్పెషల్ ఫ్రెండ్స్. ఇది త్వరగా వేగుతుంది, చూసి వేపుకోవాలి ఫ్రెండ్స్. వేగిపోయింది ఫ్రెండ్స్. నూనె వేడైంది ఫ్రెండ్స్. 3 చెంచాలు పోసుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ తరిగి వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు 3 వేసుకున్నా ఫ్రెండ్స్. చికెన్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 సార్లు వాష్ చేస్తాను ఫ్రెండ్స్ చికెన్. గసాలు కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. కొంచెం గరం మసాలా దీంట్లో వేసి నానబెట్టుకోవాలి. మంచిగా సువాసన వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకుంటే. మీరు ఎప్పుడన్నా చేసారా? చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం సోంపు, కొంచెం మిరియాలు దీంట్లోనే వేసి నానబెట్టుకోండి. ఉల్లిగడ్డ సగం వేగిన తర్వాత గ్రేవీ కూడా కొంచెం తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టుకుంటా. పసుపు 1/2 స్పూన్, కొబ్బరి కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మిక్సీ వేసుకోవాలి. నేను వేడి వాటర్ వేస్తాను. గ్రేవీ కొరకు వేడి చేసుకొని వేస్తాను వాటర్ని. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, 4 రెబ్బలు అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అల్లం ముక్క. ఉల్లిగడ్డ మంచిగా వేయింది ఫ్రెండ్స్. చికెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ముక్కలకు పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వేయడం వల్ల. మసాలాలన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను. కొబ్బరి, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిపాయ, వేపిన ఉల్లిపాయ, కొంచెం గసగసాలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్. మెత్తని పేస్ట్గా. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా, కసూరి మేతి కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు ఫ్రెండ్స్. స్కిప్ చేయండి. ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. గసాలు మెత్తని పేస్ట్ చేసుకోవాలి. చికెన్ సగం ఉడికిన ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో గ్రీన్ చిల్లీ వేస్తే, పచ్చిమిర్చి వేస్తే గ్రీన్ చికెన్ అయితే ఫ్రెండ్స్. అంతే తేడా. నేను పచ్చిమిర్చి వేస్తలేను ఫ్రెండ్స్, కారమే వేస్తాను. కొంచెం మగ్గినాక వేస్తాను. కొంచెం మగ్గినాక కారం వేసుకొని, కారం ఒక 2 నిమిషాలు మగ్గినాక గ్రేవీ వేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటాను. మన రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కారం తింటే ఇంకా 2 స్పూన్లు వేసుకోండి. మేము తక్కువనే తింటాం ఫ్రెండ్స్. అంత ఎక్కువ తిన్నాం, తక్కువ మీడియంలో తింటాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూనె ఎంత పైకి వచ్చిందో ఇలా రావాలి. కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా అత్తమ్మ వేసేది ఇలా. కావాలంటే వేసుకోవాలి, లేకుంటే లేదు ఫ్రెండ్స్. నేను కూడా అప్పుడప్పుడు వేస్తాను, లేకపోతే వేయను. ఈరోజు అయితే వేస్తున్నా. పెరుగు ఉంది. 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్, వేడి చేసుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఉడికిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే. మసాలాలన్నీ ఫస్టే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్. ఏ మసాలాలు అవసరం లేదు. ఇప్పుడు దగ్గరికి అయినాక బంద్ చేసుకోవడమే. జలుబు ఉంటే మిరియాలు వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. నేనైతే వేసాను. నేను వేసిన మసాలాలు ఏవైనా కానీ మీకు అందుబాటులో ఉన్న దాంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. నాకు అందుబాటులో ఉన్న దాంట్లో చేస్తున్నాను నేను. కొంచెం కొత్తిమీర. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు లోడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంతే. మళ్ళీ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్. ఫ్రైడే స్పెషల్ ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది.
పిల్లలు వస్తారు అన్నం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో